ఆది సాయి కుమార్ నటించిన షణ్ముఖ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది అంటే ఒక్క డైలాగ్ లో చెప్తానండి. ఈ డైలాగ్ సినిమాలో ఉంది. నాకు పూర్తిగా అర్థమైనట్లుంది కానీ అర్థం కాలేదే. ఇలాగే ఉందండి, కన్ఫ్యూజన్. యాక్చువల్ స్టోరీని ప్రాపర్ గా తీసుకుంటే సినిమా చాలా బాగా ఆడేది, క్రైమ్ థ్రిల్లర్ కూడా జనాలకు నచ్చేది. కానీ ట్విస్టుల కోసం స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి స్టోరీని దెబ్బతీశాడు డైరెక్టరు. యాక్చువల్ స్టోరీ చూస్తే సినిమా జనాలకు నచ్చుతుంది అనిపించింది. మధ్య మధ్యలో ట్విస్టులు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఏదో థ్రిల్ క్రియేట్ చేద్దాం అనుకుని స్టోరీని డౌన్ చేశాడు. ఆది సాయి కుమార్ యాక్టింగ్ వరకు చాలా బాగుంది. యాక్చువల్ స్టోరీతో సినిమా వెళ్ళుంటే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళేది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగు నుంచి ఈ మధ్య కాలంలో ఏమి రాలేదు కాబట్టి అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. అలాగే మన ఆది సాయి కుమార్కి ఒక మంచి హిట్ వచ్చేది. కానీ డైరెక్షన్లో చిన్న చిన్న ట్విస్టులు, కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఆ స్క్రీన్ ప్లే దెబ్బేసిందండి. కొన్ని ట్విస్టులు పెడదాం ట్రై చేశాడు. ఆ ట్విస్టుల దెబ్బకి సినిమా ఆల్మోస్ట్ అంటే హిట్ నుంచి బిలో యావరేజ్కి వచ్చేసింది. కానీ కొన్ని సన్నివేశాలు స్టిల్ మనకు నచ్చుతాయి. ఎవరైతే క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడతారో వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ చెత్తగా ఉందనను, బట్ కొన్ని ట్విస్టుల కోసం ట్రై చేసి స్టోరీని డౌన్ చేసినట్టు, మంచి స్టోరీని ప్రాపర్ వేలో తీయకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్ సినిమా ఓకే, వన్ టైం వాచ్. మరీ చెత్త సినిమా అయితే ఏం కాదు, కానీ ఒక మంచి సినిమాని ప్రాపర్గా తీయలేదేమో అనిపించింది. ఒక మంచి స్టోరీ వచ్చినప్పుడు ఆ స్టోరీని యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా ఆ ట్విస్ట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంటే నిజంగా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయ్యేది. బట్ ఎప్పుడైతే ఫ్లాప్ అని చెప్పను, యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. పెద్ద వల్గారిటీ ఏం లేదు, ఎందుకంటే యూజువల్గా ఆది సాయి కుమార్ మూవీస్లో వల్గారిటీ తక్కువ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. మేబీ వేరే సినిమాల్లో ఉందేమో, నేను చూసిన మ్యాక్స్ ఆఫ్ ద మూవీస్లో వల్గారిటీ తక్కువ ఉంటుంది. సో అలాగే ఈ సినిమాలో కూడా వల్గారిటీ తక్కువ. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఖచ్చితంగా ఎవరైతే క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడతారో వాళ్ళు దీన్ని వన్ టైం వాచ్ కింద చూసి వదిలేస్తారు కాబట్టి ఇది వన్ టైం వాచ్ మూవీ. సో నా రేటింగ్ అయితే 3 కూడా 2.5 అవుట్ ఆఫ్ 5 అనమాట. ఎందుకంటే యావరేజ్ మూవీ. నాకైతే చాలా బాధ అనిపించింది సినిమా చూసిన తర్వాత. మంచి స్టోరీని చెడగొట్టాడే డైరెక్టర్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్లో, అంటే ఒక మంచి స్టోరీ థ్రిల్గా స్టార్ట్ అయ్యి మంచి ఎండ్ ఇస్తుంది అనుకున్నాను. బట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆ సస్పెన్స్ ఉండాలి. ఆ సస్పెన్స్ కోసం ఏదో ట్విస్ట్ ఇద్దామని ట్రై చేసి కన్ఫ్యూజ్ అయ్యి స్క్రీన్ ప్లేని కన్ఫ్యూజ్ చేసేసి స్టోరీని కన్ఫ్యూజ్ చేసేసి సినిమాని తీసాడు అనిపించింది. బట్ ఓవరాల్ వన్ టైం వాచ్ మూవీ. ఎవరైతే చూడాలనుకుంటారో ఈ వీక్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకెందుకంటే ఇంకా మంచి మూవీస్ ఏమీ లేవు. ఈ ఒక్క మూవీ ఈ వీక్ కొంచెం బెటర్గా ఉంది కాబట్టి సో వన్ టైం వాచ్. సో అదేనండి. సో ఇంకా ఈ సినిమా గురించి పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. వన్ టైం వాచ్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. కొంచెం డిసప్పాయింట్ చేసింది ఓవరాల్గా. సో అంతేనండి. ఇంతకన్నా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. నా రివ్యూ డైరెక్ట్ రివ్యూ అనమాట. అదే సేమ్ డైలాగ్ అనమాట. పూర్తిగా అర్థమైనట్లుంది కానీ ఏం అర్థం కాలేదే. ఇదే డైలాగ్తో నాకు కొంచెం ఎండ్ అయ్యాను చివరికి. సో మీకు కూడా అలాగే ఉంటుందా లేదంటే మీకు నచ్చుతుంది చెప్పలేము, ఒక్కొక్క వ్యూ ఒక్కోలాగా ఉంటుంది. సో ఓవరాల్ అయితే డిసప్పాయింటింగ్ బట్ వన్ టైం వాచ్. సో ప్రస్తుతానికైతే శ్రీని సైనింగ్ ఆఫ్. జై హింద్. మంచి మంచి మూవీ రివ్యూస్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ఆదరణ పొందుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. శ్రీని. జై హింద్. సైనింగ్ ఆఫ్.